హైదరాబాద్లో సంచలనం రేపిన ఖజానా జ్యువెలరీ దోపిడీ ఘటనలో కరడుగట్టిన బిహారీ ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. దోపిడీ దొంగలను విచారించినప్పుడు అనేక కీలక విషయాలు బయటపడ్డాయి. బీహార్ సారణ్ జిల్లాకు చెందిన ఆశీష్ కుమార్ సింగ్, దీపక్ కుమార్ సాహా చిన్నతనం నుంచే నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ ఇంటర్ వరకు చదువుకొని 2 ఏళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చారు. ఆశీష్ జగద్గిరి గుట్టలో, దీపక్ నానక్రామ్ గూడలో పనిచేసుకుంటూ జీవితం గడుపుతున్నారు. కానీ సరైన ఆదాయ మార్గం లేకపోవడంతో బీహార్లోని సివాన్ జిల్లాకు చెందిన 5 దొంగల ముఠాతో జతకట్టారు. ఈ ముఠా బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమ బంగాల్తో సహా దేశవ్యాప్తంగా అనేక చోరీలు చేసినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. పశ్చిమ బంగాల్లో 4 కోట్ల విలువైన చోరీ కేసు కూడా నిందితులపై నమోదైనట్లు తేల్చారు. ఈ ముఠాలోని ఒకరిపై 2 హత్యలు, దోపిడీలు, అక్రమ ఆయుధాల కేసులతో సహా మొత్తం 10 కేసులున్నట్లు దర్యాప్తులో వెలుగులోకొచ్చింది. 20 రోజుల క్రితం 4 తుపాకులతో నగరానికి చేరుకున్నారు. జగద్గిరి గుట్టలోని ఆశీష్ నివాసంలో ఉంటూ పటాన్చెరు, చందానగర్, ఆర్సీపురం, ఇతర శివారు ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఆభరణాల దుకాణాల వద్ద రెక్కీ నిర్వహించారు. భద్రత తక్కువగా ఉండటంతో పాటు సొత్తు ఎక్కువగా దొరుకుతుందని ఓఆర్ఆర్కు సమీపంలో పారిపోవడానికి అనువుగా ఉండేలా చందానగర్లోని ఖజానా జ్యువెలరీని లక్ష్యంగా చేసుకున్నారు.